మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురలో ఉన్నటువంటి పిఎం పాలెం దగ్గర అవుతున్నాము. ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూస్తున్నాము. మహిళలపై దాడులు, చిన్నారులని కూడా చూడకుండా లైంగిక దాడులు కూడా చేస్తున్న పరిస్థితి, ఆ యొక్క సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. తరచుగా సమాజంలో జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అవి. ఇందులో భాగంగా ప్రతి ఆడపిల్లకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది తప్పనిసరిగా నేర్పించాలి. తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా అది. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. అటువంటి సిచ్యువేషన్స్లో ఆ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ముఖ్యం. ప్రజెంట్ మన ముందున్నారు సాయి కుమార్ గారు, థర్డ్ అండ్ బ్లాక్ బెల్ట్ నేషనల్ కోచ్ అండ్ అలానే కరాటే ఇండియన్ ఆర్గనైజేషన్ జడ్జ్ కూడా. సో ఒక్కసారి ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ముందుగా చెప్పండి. సుమన్ టీవీకి, అదేవిధంగా మీకు, అదేవిధంగా మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సార్ అసలు అంటే చాలామంది ఆడపిల్లలకైతే మీరు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, స్కూల్స్లో కావచ్చు అండ్ మీ యొక్క అకాడమీలో కావచ్చు. సో ఏ విధంగా తీసుకోవచ్చు? ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విద్య. దాంతో పాటు మరి ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, మరి వారికి ఎక్కువ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ మనం ఎలాంటి ఘోరాతి ఘోరమైన సిచ్యువేషన్స్లో ఉన్నాము. కాబట్టి వీటన్నిటి నుండి వాళ్ళని వాళ్ళు సంరక్షించుకోవడానికి ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా ఓన్లీ మహిళలే, ఆడపిల్లలనే కాదు, చిన్నవాళ్ళు కూడా, మగపిల్లలు కూడా ఖచ్చితంగా మన మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇవాళ రేపు అన్ని కిడ్నాప్స్ అని, లేకపోతే చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళి మరి వాళ్ళ యొక్క అవయవాలు తీసేయడం కానీ, వాటి ద్వారా బిజినెస్ చేయడం కానీ జరుగుతుంది. అలా వాళ్ళని రక్షించుకోవడానికి ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో సార్ చూస్తున్నాము, అంటే ఒక ఆడపిల్లకి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే అది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? అది ఎంతవరకు అని అంటే 100%గా నేను చెప్పగలను. ఏంటంటే ఫస్ట్ ఏ ఆడపిల్ల అయినా కూడా మనోధైర్యం అనేది ఇంపార్టెంట్ అండి. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది మన మార్షల్ ఆర్ట్స్లోనే దొరుకుతుంది. మన కరాటే లాంటి విద్య నేర్చుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు మెంటల్గా, ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. దానితో పాటుగా వాళ్ళు మనోధైర్యం అనేది పెంచుకోగలుగుతారు. వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అప్పుడే ఎదుటి వారిని కూడా నేను ఎదుర్కోగలను అనే ఒక మనోధైర్యం అనేది వాళ్ళలో కలుగుతుంది. కరాటే నేర్చుకోవడం వల్ల బలమైన కారణం ఏంటంటే, కరాటే నేర్చుకోండి అని మనం చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మెంటల్గా ఫిట్ అవుతారు, ఫిజికల్గా కూడా ఫిట్ అవుతారు. అంటే ఒక్కరు లేదా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళని అటాక్ చేసినా వాళ్ళని రక్షించుకునే పొజిషన్కి వాళ్ళు ఎదుగుతారు. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు ఎంతమంది ఆడపిల్లలకి అయితే ట్రైనింగ్ ఇచ్చారు? దాదాపు 1000 సంఖ్యలో మనం ట్రైనింగ్ చేయడం జరిగింది. మా అకాడమీ తరపున అయితే దాదాపుగా ఇప్పటికీ మనం కొన్ని వేల మందికి మనం ట్రైన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనం ట్రైన్ చేస్తూ ఉన్నాము. దాదాపుగా ఇప్పుడు నా అకాడమీలో ఒక 200 మంది స్ట్రెంత్ ఉన్నారు. అందులో ఆల్మోస్ట్ 120 మెంబర్స్ వరకు మరి ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బ్లాక్ బెల్ట్స్ కూడా అయ్యి ఉన్నారు చాలా మంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజున మంచి పొజిషన్ లో ఉన్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో కూడా మన పిల్లలు మెడల్స్ కూడా తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో చూస్తే సార్, మార్చ్ 3 ఏదైతే మార్చ్ ఏదైతే ఉందో, సెకండ్ మార్చ్ ఏదైతే ఉందో, మన ఇంటర్ స్టేట్ కాంపిటీషన్ ఒకటి మీరు కండక్ట్ చేస్తే అయితే ఉన్నారు. సో దీని గురించి 2 మాటలు. అవునండి. మార్చ్ 2వ తారీఖున మన జీవీఎంసీ కళ్యాణ మండపం, పిఎం పాలెం బిసైడ్ రామాలయం, మరి ఆ యొక్క కమ్యూనిటీ హాల్లో ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది. మరి దానికి ముఖ్య అతిథిగా మన భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు కూడా మరి రావడం జరుగుతుంది. అదేవిధంగా మన పిఎం పాలెం నాయకులు దాసర్ శ్రీను గారు, అదేవిధంగా మా విశాఖ డిస్ట్రిక్ట్ చైర్మన్ శ్రీ పోతిన ప్రసాద్ గారు కూడా మరి ఆ యొక్క ఈవెంట్కి రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా దాదాపుగా ఒక 3 రాష్ట్రాల నుండి, తెలంగాణ, అదేవిధంగా ఒడిశా, మన ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల నుండి కూడా దాదాపుగా 500 పైచీలకు స్టూడెంట్స్ కూడా మరి పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. అందులో ఈ యొక్క టోర్నమెంట్ మరి అందరూ వచ్చి ఈ యొక్క టోర్నమెంట్ని ఘనంగా గ్రాండ్ సక్సెస్ చేయాలని మరి మీ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సార్ ఈ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో, సో ప్రతి ఒక్కరికి భద్రత అనేది
మనం ప్రతి ఒక్కరికి పోలీసులు భద్రత ఇవ్వలేరు. సో సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి మోటివ్ గా మీరు ఎటువంటి క్లాసెస్ చెప్తుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పేది ఏంటంటే ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు మన బాడీలో అతి ఇంపార్టెంట్ అయినది మన బ్రెయిన్. కాబట్టి ముందు దాన్ని మనం సెటరేట్ గా చేసుకోవాలి. అదే మీకు ఇందాక కూడా నేను చెప్పాను, మనోధైర్యం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఆ మనోధైర్యం లేకపోవడం వల్లే ఈ రోజున మనం చూసినట్లయితే స్టడీస్ లో కూడా వీక్ అయిపోవడము, అదే విధంగా సూసైడ్స్ కూడా మరి పిల్లలు 10th ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, అంటే వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నిటిని అరికట్టాలంటే ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. మేము చెప్పేది ఫస్ట్ అదే, మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఫస్ట్ మీరు లబ్ధి పొందేది ఏంటంటే ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు, దాంతోపాటు మెంటల్ గా కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు కూడా ఫోన్లు, మొబైల్స్ వచ్చాయి. మొబైల్స్ వచ్చినప్పటి నుంచి ఎవరు కూడా స్టడీస్ అనే లేదు. ఏ స్కూల్స్ కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము 100% ఎక్కడ స్కూల్స్ లో కూడా మరి చాలా తక్కువగా ప్లే గ్రౌండ్స్ అనేది మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్లే గ్రౌండ్స్ లేకపోవడము, తర్వాత వాళ్ళు స్కూల్లో చదవడము, వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర చదవడం, ఎంతసేపు చదువు అని స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్క పిల్లలు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ ఫ్రీ కోసమే ఖచ్చితంగా ఈ మార్షల్ ఆర్ట్స్ లాంటి విద్యలు నేర్చుకోవాలి. అదే విధంగా వాళ్ళు అదొక్కటే కాకుండా వాళ్ళు ఒక కాన్సన్ట్రేషన్ కూడా మరి వాళ్ళు పెంచుకోవడానికి గల అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఫ్యూచర్ లో కూడా ఇంకా బాగా ఎదగగలుగుతారు. ఈవెన్ దో స్టడీస్ లో కూడా బాగా ఫోకస్ చేయగలుగుతారు, బాగా నేర్చుకోగలుగుతారు, మంచి ర్యాంకర్స్ గా కూడా వాళ్ళు ముందుకు ఎదగగలుగుతారు. సో చూసారు కదా, సాయి కుమార్ గారు థర్డ్ అండ్ బ్లాక్ బెల్ట్ అండ్ అలానే నేషనల్ కోచ్ కూడా. ఈయన చక్కటి విషయాలు అయితే చెప్పారు. సో ఇలానే సుమన్ టీవీ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది సార్. సో డెఫినెట్లీ మీరు ఇంకో ఎంతమందికి ఆడపిల్లలకి అండ్ చిన్నాళ్ళకి మీరు ట్రైన్ చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.